హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ముచ్చట ఏంటంటే మన ఇందిరమ్మ ఇల్లు పనులు అయితే స్టార్ట్ అయినాయి. ఇది మా ఇల్లే ఫ్రెండ్స్. మన వీడియో విషయం ముందు అయితే ఒక లైక్ వేసుకొని మన వీడియో అయిపోయేలాగా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన పొక్కలు అయితే 9 పొక్కలు ఫ్రెండ్స్. 9 పొక్కలు అయితే తీసినాం. జేసీబీకి ఒక 3,000 రూపాయలు అయింది. ఉష్కన్ అయితే ఒక 3 ట్రిప్పులు తెచ్చాం ఫ్రెండ్స్. 3 ట్రిప్పులకు ఒక ట్రిప్పుకు 3,000 రూపాయలు ట్రాక్టరు. కంకర వచ్చేసి ఒక 4 ట్రిప్పులు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. దొడ్డు కంకర, ఒకటి సన్నపు కంకర వచ్చేసి కంకరకు 3,500 రూపాయలు ఒక ట్రిప్పుకు. ఇక సంటింగ్ వాళ్ళకైతే గుత్తకిచ్చాం ఫ్రెండ్స్. ఒక 65,000 అయితే తీసుకున్నారు. ఇల్లు మొదలు పెట్టిన కాంచి ఇల్లు స్లాప్ అయ్యే వరకు వాళ్ళదే పని. ఇంత ఖర్చు వచ్చింది ఫ్రెండ్స్. ఇక పొక్కలు వచ్చేసి జేసీబీ తీసింది. కాకపోతే మనతోని మన పని చేసే వాళ్ళతో తీపిస్తే కొంచెం బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అటు ఇటు పోదు. ఇక జేసీబీ పెట్టి తీసే వరకు కొంచెం పొక్కలు అనేటివి పెద్దగా అవుతాయి ఫ్రెండ్స్. అందువలన కైకిల్ని పెట్టుకొని ఒక కూలీలను పెట్టుకొని తీసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా కంకర పోసుకోవాలి, పుట్టింగ్ అంటారు ఫ్రెండ్స్. ఇట్లా కంకర పోసుకొని సిమెంట్ పోయాలి దాని మీద. అది ఒక రోజు 2 రోజులు పడుతుంది. అయినాక ఇక వచ్చే వరకు పిల్లరు లేపాం ఫ్రెండ్స్. ఈరోజే పిల్లరు లేపినాం. 2 సుతార్లు, 2 కైకిల్లోళ్ళు, మేము కూడా పని చేసినాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు తక్కువ ఖర్చు అవుతుందని మనం కూడా పని చేసినాం. నేను కూడా అయితే ఏంటంటే మనం కైకిల్లోని పెట్టుకుంటే కైకిల్లోకి ఒక 800 రూపాయలు అయితే ఒక మనిషికి పడుతుంది. ఇక మేస్త్రికి వచ్చే వరకు ఒక 1,300 రూపాయలు అయితే పడతాయి ఫ్రెండ్స్. 2 మేస్త్రీలు, 2 కైకిల్లోళ్ళు, నేను కూడా పని చేసిన ఫ్రెండ్స్. ఎందుకంటే మనం కొంచెం తక్కువ పైసలు అవుతాయి కదా అని మేము కూడా పని చేసినాం. మన ఇల్లుకు మనం పని చేసుకుంటే తప్పేముంది ఫ్రెండ్స్. అందుకే మనం కూడా చేసాం ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ అయితే చేసుకోండి.